హలో, ఇవాళ మన టాపిక్ క్లౌడ్ కంప్యూటింగ్. అసలు ఈ క్లౌడ్ కంప్యూటింగ్ గురించి మనం తెలుసుకునే కంటే ముందు కూడా ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఎలా వచ్చింది, దేన్ని రీప్లేస్మెంట్ చేసి ఇది మనం వాడుతున్నాము అనేది తెలుసుకోవాలి. సో కొంచెం వెనక్కి వెళ్తే మన పాతకాలంలో ఇప్పుడు ఎవరైనా ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలి అంటే అతను ఒక ఆఫీస్లో డైలీ తన కంపెనీని రన్ చేస్తాడు. రోజుకి లాట్స్ ఆఫ్ డేటా అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఈ జనరేట్ అయిన డేటాని తన కంప్యూటర్లో తన తక్కువ స్పేస్లో స్టోర్ చేయడం చాలా కష్టం. కాబట్టి ఇతను ఏం చేస్తాడు, బయట నుంచి తన సొంత డబ్బులతో సర్వర్స్ని కొనుక్కుంటాడు. ఈ కొనుక్కున్న సర్వర్స్ అన్నిటినీ ఒక రూమ్లో పెట్టాలి కదా. ఆ రూమ్ని, ఆ ఫిజికల్ స్పేస్ని డేటా సెంటర్ అని చెప్పేసి అంటామన్నమాట. ఇలా పెట్టిన తర్వాత ఆ కంప్యూటర్స్కి ఇంటర్నెట్ అనేది కావాలి, ఎక్కువ హీట్ ఉండకుండా ఎయిర్ కండిషనింగ్ అనేది సరిగా చూసుకోవాలి, ఇంకా వాటికి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్స్, సాఫ్ట్వేర్స్ అన్నీ ఇన్స్టాల్ చేస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. వీటన్నిటిని చెక్ చేయడానికి కొంతమంది ఐటీ ప్రొఫెషనల్స్ లైక్ నెట్వర్క్ ఇంజనీర్స్, సిస్టమ్ అడ్మిన్స్ వీళ్ళందరినీ కూడా హైర్ చేసుకోవాలన్నమాట. ఇది చాలా బర్డన్ అయిపోతుంది. అతనికి ఆ పర్టికులర్ ఎవడైతే కంపెనీని స్టార్ట్ చేశారో వాళ్ళకి 4 కీ కాంపోనెంట్స్ అనేవి కావాలి. ఏవేవంటే హార్డ్వేర్, సాఫ్ట్వేర్, లొకేషన్, పీపుల్. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగానే హార్డ్వేర్ అంటే ఏమేం కావాలి, సర్వర్స్, రౌటర్స్, స్విచెస్, పవర్ బ్యాకప్. సర్వర్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఒక గూగుల్లోకి వెళ్తాం, www.amazon.com అని నొక్కగానే మన రిక్వెస్ట్ అనేది అమెజాన్ వెబ్ సర్వర్కి వెళ్తుంది. మనకు ఏదైతే రిక్వెస్ట్ సెండ్ చేసామో ఆ రిక్వెస్ట్కి సంబంధించిన రెస్పాన్స్ మనకు ఇస్తుంది. ఈ క్లయింట్కి సర్వర్కి మధ్యలో ఉండేదాన్ని సర్వర్ అని చెప్పేసి అంటామన్నమాట. ఓకే, నెక్స్ట్ రౌటర్ అంటే ఏంటంటే ఒక నెట్వర్క్ జంక్షన్లో ట్రాఫిక్ పోలీస్ లాంటిది అనమాట. ఇది ఏం చేస్తుంది, ఇన్ఫర్మేషన్ మా యూజర్ దగ్గర నుంచి తీసుకుంటుంది. తను ఏ ఇన్ఫర్మేషన్ అయితే అడిగాడో ఆ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ని మళ్ళీ యూజర్కి అందిస్తుంది అనమాట, ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని. దీన్ని రౌటర్ అని చెప్పేసి అంటాము. స్విచెస్, నెక్స్ట్ కమింగ్ టు ద స్విచెస్ అంటే ఏంటి అంటే ఇది ఆఫీస్లో ఒక గ్రూప్ మేనేజర్ లాంటిది అనమాట. అందరూ కలిపి చేసుకొని వర్క్ని ఫాస్ట్గా, క్విక్గా అయ్యేలాగా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక హెచ్ఆర్ మేనేజ్మెంట్ టీం అనేది ఉంది. ఒక్కొక్కరు ఒక 10 మంది ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కంప్యూటర్ని యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు అందరూ కలిసి ఒకే దాని మీద వర్క్ చేయాలి అంటే ఆ ల్యాన్ని మనం ఒక స్విచ్కి కనెక్ట్ చేస్తాం. అప్పుడు ఈ 10 కంప్యూటర్స్ కూడా ఒకే స్విచ్ కింద వర్క్ చేస్తాయి. కాబట్టి పని అనేది డివైడ్ అయిపోయి ఈజీ అయిపోతుంది. ఇలాంటి కేసులో మనం స్విచెస్ని వాడతాం. నెక్స్ట్ పవర్ బ్యాకప్. సడన్గా ఏదైనా పవర్ లాస్ కానీ పవర్ కట్ కానీ అయితే డేటాని లాస్ అవ్వకుండా మనం యూపీఎస్ కానీ జనరేటర్స్ని కానీ యూజ్ చేసి మన డేటాని కాపాడుకుంటాం. అంటే ఎటువంటి పవర్ కట్ అయినా కూడా 24/7 మన సర్వర్స్ రన్ అయ్యే విధంగా ఈ పవర్ బ్యాకప్ అనేది చేసుకోవాలి. ఈ 4 హార్డ్వేర్ కాంపోనెంట్స్ అనేవి ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే కంపెనీ స్టార్ట్ చేశారో వాళ్ళకి ఖచ్చితంగా కావాలి. ఓకే, ఈ హార్డ్వేర్ కాంపోనెంట్స్ని ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో మనం కనెక్ట్ చేసుకున్నట్లయితే సర్వర్ అనేవాడు హోటల్ కిచెన్ లాంటిది అనమాట, ఫుడ్ని తయారు చేస్తాడు. ఓకే, రౌటర్ అనేవాడు వెయిటర్ లాంటి వాడు, కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ని ఆర్డర్ ఏ ఫుడ్ అయితే కావాలో అది ఆర్డర్ తీసుకొని అది మళ్ళీ కస్టమర్కి అందేలా చేస్తాడనమాట. స్విచ్ అనేది ఏంటి, కిచెన్ టీమ్ మొత్తం కలిసి స్విచ్గా వర్క్ చేస్తుంది. అంటే వర్కింగ్ టుగెదర్ టు వర్క్ క్విక్లీ. వంట ఉండడం చాలా త్వరగా అవ్వడం కోసం అందరూ కలిసి పనిచేయడం, దీన్ని స్విచ్ అంటారు. పవర్ బ్యాకప్ అంటే ఏంటి, కరెంటు పోయినా కూడా కుకింగ్ అనేది ఆగకూడదు, కంటిన్యూస్గా జరుగుతూ ఉండాలి. సో దట్ వి యూస్ జనరేటర్. ఇక్కడ జనరేటర్ అనేది పవర్ బ్యాకప్లో అనమాట. ఇవి ఫస్ట్ కీ కాంపోనెంట్ హార్డ్వేర్. నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ కీ కాంపోనెంట్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్లో ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్స్ లైక్ విండోస్ ఆర్ లైనక్స్ ఏదో ఒకటి వాడికి కావాలి. ఇంకా ఫైర్ వాల్స్ కావాలి, డేటాబేస్, తన డేటాని మొత్తం స్టోర్ చేసుకోవడానికి ఒక డేటాబేస్ అనేది కావాలి. ఇది ఒక ఖర్చు. ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి పీపుల్ అంటే ఏంటి, నెట్వర్క్ ఇంజనీర్స్, సిస్టమ్ అడ్మిన్స్, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా వీటన్నిటినీ తన సర్వర్ రూమ్లో పెట్టుకున్న అన్నిటినీ మెయింటైన్ చేస్తూ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండడానికి తనకి ఐటీ ప్రొఫెషనల్స్ అనేవాళ్ళు కావాలి. ఇది థర్డ్ పాయింట్. ఇది ఇంకో ఖర్చు, వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ లొకేషన్. ఈ డేటా సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం తనకు కొంచెం ఫిజికల్ స్పేస్ అనేది కావాలి. దానికి ఎవ్రీ మంత్ తను
తనకి బర్డెనే కదా ఆ పర్టికులర్ ఫిజికల్ స్పేస్ని అక్వైర్ చేయడం కూడా. వీటన్నిటి నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఇప్పుడు ఫస్ట్ హై ఇనీషియల్ కాస్ట్. ఇనీషియల్గా మనమే పెట్టుబడి పెట్టాలి, అంటే సర్వర్స్ మనమే కొనాలి, స్పేస్ మనమే తయారు చేసుకోవాలి, ఎయిర్ కండిషనర్ టెంపరేచర్ని మనమే మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో పెట్టుబడి చాలా ఎక్కువ. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి స్కేలబిలిటీ అనేది చాలా హార్డ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు సడన్గా మనకు ఏదైనా ఎక్కువ నీడ్ పడిపోయింది, మన సర్వర్స్ అనేవి సడన్గా పెంచుకోలేము. మనం ఆర్డర్ పెట్టాలి, ఆ ఆర్డర్ పెట్టిన మళ్ళీ మనకు రావాలి, టైం వేస్ట్ అవుతుంది. సో స్కేలబిలిటీ అనేది చాలా కష్టం. థర్డ్ పాయింట్ మెయింటెనెన్స్ అనేది చాలా కష్టం. అంటే ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ అనేవి అప్డేట్స్ చేస్తూ ఉండాలి. హార్డ్వేర్ అనేది ఒకవేళ ఫెయిల్ అయిపోతే వెంటనే వాటిని రిపేర్ చేపిస్తూ ఉండాలి, రీప్లేస్ చేస్తూ ఉండాలి కాంపోనెంట్స్ని. సో మెయింటెనెన్స్ చాలా కష్టమవుతుంది. ఫోర్త్ పాయింట్ డౌన్ టైం రిస్క్. అంటే ఏంటంటే ఇప్పుడు సడన్గా ఏదైనా పవర్ కట్ అయినా, న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల సడన్గా ఏదైనా జరిగినా కూడా మొత్తం మన డేటా అనేది లాస్ అయిపోతుంది, బ్యాకప్ అనేది జరగదు. నెక్స్ట్ ది వేస్టేజ్ ఆఫ్ రీసోర్సెస్. అంటే ఇప్పుడు సడన్గా మన బిజినెస్ స్లో అయిపోయింది అనుకోండి, మనం కొనుక్కొని పెట్టుకున్న సర్వర్స్ అన్నీ కూడా ఐడియల్గా ఏ పని లేకుండా కామ్గా ఉంటాయి, అంటే మన మనీ అంతా వేస్ట్ అయిపోతుంది. అవి ఏ వర్క్ లేకుండా ఏ పని చెయ్యకుండానే మనం వాటికి డబ్బులు కడుతూ ఉంటాం అన్నమాట. సో నెక్స్ట్ అది లిమిటెడ్ ఫ్లెక్సిబిలిటీ. అంటే ఇప్పుడు మన రీసోర్స్ అనేవి చాలా ఫిక్స్డ్గా ఉంటాయి, ఎప్పటికప్పుడు మనం వెంటనే పెంచుకోలేము, వెంటనే తగ్గించలేము. ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది మనకు ఉండదు. సో ఈ అన్ని ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేస్తాము ఎప్పుడు మనం సొంతంగా ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం సొంతగా సర్వర్స్ని కొనుక్కుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాము. సో దీనికి ఆల్టర్నేటివ్గా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ రీప్లేస్ చేయడానికి, అధిగమించడానికే వచ్చిందే క్లౌడ్ కంప్యూటింగ్ అనమాట. సో ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ఒక లైన్ ఉంది, ఏంటంటే డోంట్ బై, జస్ట్ రెంట్, యూస్ వాట్ యూ నీడ్, పే ఓన్లీ ఫర్ దాట్ అండ్ స్కేల్ ఇన్స్టాంట్లీ. అంటే ఏంటి, కొనొద్దు, జస్ట్ సర్వర్ని రెంట్కి తెచ్చుకోండి, నీకు ఎంత కావాలో అంత వాడుకో, నువ్వు ఎంత వాడుకున్నావో దానికి మాత్రమే రెంట్ పే చేసేయి. సో నీకు ఎప్పుడు ఎక్కువ కావాలంటే అప్పుడు ఎక్కువ తీసుకోవచ్చు, ఎప్పుడు తక్కువ కావాలంటే అప్పుడు తక్కువ తీసుకోవచ్చు. దిస్ ఇస్ వాట్ క్లౌడ్ కంప్యూటింగ్. సో ఆ పాత ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రీప్లేస్ చేసి ఆ ఉన్న బర్డెన్స్ అన్నిటినీ సాల్వ్ చేయడానికి వచ్చిందే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అన్నమాట.